గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీఆర్ ప్రావిన్స్ గ్రాండియా వెంచర్ బ్రోచర్ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి డోకా లేదని ధీమా. హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి, పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్. ఆకుపచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి. కారిడార్ నంబర్ 16 రేడియల్ రోడ్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. నిర్మాణ పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ సమావేశం. అభివృద్ధి పనులపై చర్చించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి డోకా లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడం సంతోషంగా ఉందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఏపీఆర్ సంస్థ వారి నూతన ఏపీఆర్ ప్రావిన్స్ గ్రాండియా వెంచర్ బ్రోచర్ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రొత్త ప్రాజెక్టు రావడం వల్ల ఉపాధి పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్కు రియల్ ఎస్టేట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మెహపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఏపీఆర్ సంస్థ ఎండీ ఆవుల కృష్ణారెడ్డి, డైరెక్టర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా తర్వాత కూడా కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయంటే రియల్ ఎస్టేట్కి ఇంకా బాగా డిమాండ్ ఉంది. తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరానికి ఇవాళ ఈ దేశంలో చాలా డిమాండ్ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చింది, మార్కెట్ డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, ప్రాజెక్టులు ఆగిపోయినాయని అందరూ అనుకుంటే ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక పెద్ద 400 ఇండ్ల ప్రాజెక్టు ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు ప్రారంభం చేయడం ఇది నిజంగా చాలా సంతోషం. సరే, మీరేమో కృష్ణారెడ్డి ఏపీఆర్ ప్రాజెక్టుగా మీరు చూస్తారు, కానీ ఆర్థిక మంత్రిగా నేనేం చూస్తా అంటే ప్రాజెక్టులు ప్రారంభమైనాయంటే మా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది, మా ఆదాయం పెరుగుతుంది, రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. మేము రైతు బంధు లాంటిది, రైతు బీమా లాంటిది, ఆసరా పెన్షన్లు లాంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా బాగా ఇవ్వచ్చని మేము చూస్తాం. ఆర్థిక మంత్రిగా నేను ఏం కోరుకుంటా అంటే మార్కెట్ తొందరగా ఇంప్రూవ్ కావాలి, ఇండ్లు బాగా అమ్ముడు పోవాలి, రిజిస్ట్రేషన్లు బాగా జరగాలి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడాలి, పేదలకు పని దొరకాలి. ఇవాళ ఈ 400 ఇండ్లు కట్టున్నారంటే కనీసం ఒక 4000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక 4000 మంది మేస్త్రీలు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, రకరకాలుగా ఒక 4000 మందికి పని దొరుకుతుందంటే మాకు సంతోషం అవుతుంది. ఆర్థిక మాంద్యం ఉండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం మన హైదరాబాద్ నగరానికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కానీ నిర్మాణ రంగం ముందుకు సాగుతుంది. ఎవరో కొద్దిమంది ఇది మార్కెట్ డౌన్ అవుతుందనో ఇబ్బంది ఉందనేటువంటిది చేస్తున్నారు, కానీ హైదరాబాద్ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇది ఒక పాజిటివ్ నగరం. మన నగరానికి చాలా స్కోప్ ఉంది. మనది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని మతాలు కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని రకాల పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా ఐటీకి ఇవాళ కేంద్రంగా మన హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్కు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. దేశంలోని ఏ నగరం కంటే కూడా హైదరాబాద్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇవాళ మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, చక్కటి ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన నగరానికి ఉంది, మెట్రో రైల్ ఫెసిలిటీ ఉంది, కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. అందువల్ల ఈ దేశంలో ఎవరైనా స్థిరపడడానికి బాగా ఇష్టపడేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. అందుకే గ్రోత్ కూడా చూస్తే మిగతా నగరాల కంటే హైదరాబాద్ గ్రోత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల హైదరాబాద్కు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది.
మరి అలా కోవిడ్ తర్వాత కూడా ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు ప్రారంభం కావడానికి సందర్భంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వారి వ్యాపారం బాగా జరగాలని, పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ఇల్లు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు మానేరు ఒడ్డున మెగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర పోతిరెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో 200 ఎకరాల్లో అర్బన్ అటవీ పార్క్ ను శంకుస్థాపన చేశారు. అనంతరం పదిరిలో వ్యవసాయ కల్లాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని కేంద్రం ప్రశంసించిందన్నారు. భవిష్యత్ తరాల కోసమే హరితహారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా మానేరు తీరం వెంబడ ఒక 65,000 మొక్కలు, ఇతర ప్రాంతాల్లో మరొక 50 పైచిలకు వేల మొక్కలు, ఈ ఒక్కరోజే 115,000 మొక్కలు మన జిల్లాలో పెట్టుకుంటా ఉన్నాం. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం అంతటా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది. తప్పకుండా మన జిల్లాలో కూడా అన్ని జిల్లాలకు ధీటుగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి హరిత తెలంగాణలో భాగంగా రాజన్న సిరిసిల్ల కూడా తన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆలోచనతో తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేసుకుందామని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఉన్నారు, కోటి రతనాల వీణ కాదు, నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాను కూడా కావాలని చెప్పి పట్టుదలతో ఈరోజు మన మానేరు నది మీద ఒక 11 చెక్ డ్యామ్లు మంజూరు చేయడం జరిగింది. నింపుకోవడం ఈ దసరా వరకే చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా నర్మాల చెరువు నింపుకొని శాశ్వతంగా ఎగువ మానేరు నుంచి మధ్య మానేరు వరకు 11 చెక్ డ్యాములు కట్టుకోవడం వల్ల ఒక సజీవ జల దృశ్యం పైనుండి చూస్తే నర్మాల నుంచి మొదలు పెడితే పొదురుపాక చీరల వంచ దాకా బ్రహ్మాండంగా నీళ్లతో మొత్తం ప్రాంతం మానేరు వాగు మొత్తం కలకలలాడుతూ ఉంటది. మా రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. 22,000 మంది రైతు సోదరులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6,889 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉన్నది. 25,000 రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అయినాయి. దాదాపు 1,200 కోట్ల రూపాయలతో 5,60,000 మంది రైతులకు 25,000 వరకు ఉన్న రుణాలు మాఫీ అయినాయి. అది మాత్రమే కాదు, 24 గంటల కరెంట్ వస్తూనే ఉన్నాయి. ఇటు పశు సంపదను, అటు వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా 2 జోడెద్దుల మాదిరిగా కలగలిపి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా ఎక్కడ కూడా ఒక పైసా పేదలకు వచ్చేది ఆపకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తా ఉన్నది. కరోనా ఇబ్బందులు వచ్చినప్పుడు మార్కెట్లు, మరి కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊరుకు పెట్టి మన జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మన రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, 5 ఏళ్ల కిందట తెలంగాణ మీకు పంట వండి వస్తుందా, మీకు భారత ప్రభుత్వ రంగ సంస్థ చెప్తున్నది అంటే ఇది మన తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎలాంటి డోకా లేకుండా బ్రహ్మాండంగా అన్ని రకాల సౌకర్యాలు మీకు అందుతాయి. అందించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా నాది అనే బాధ్యత కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండల్ కోకాపేట చౌరస్తా నుండి గండిపేట శంకర్పల్లి చౌరస్తా వరకు 15 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుండి శంకర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సహకరించిన మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి రోడ్కి మన గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు రావాల్సింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అర్జెంట్గా పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ రోడ్ వైడింగ్ అనేది చాలా రోజుల నుంచి గౌరవ శాసనసభ్యుల రిక్వెస్ట్తో గౌరవ మంత్రివర్యులు ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధానంగా రోడ్స్ వైడింగ్ అనేది మన రంగారెడ్డిలో కానీ హైదరాబాద్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే లాక్డౌన్ పీరియడ్ రోడ్స్ అన్ని కవర్ చేసిన మున్సిపల్ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాల తరబడిన సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది.
అంటే మన దగ్గరే ఇక్కడ మన నార్సింగ్ మున్సిపాలిటీలో జనాభా రోజు రోజు పెరుగుతున్న సందర్భం ఐటీ పీపుల్ అందరూ ఇక్కడ సెటిల్ అయినారు, చాలా టవర్స్ ఇక్కడే కట్టున్నారు. సో అక్కడ రోడ్ వైండింగ్ అయిపోయింది. ఇప్పుడు మన కాలేజ్ దగ్గర నుండి రోడ్డు 4 లైన్స్ రోడ్ శంకర్పల్లి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా బ్రిడ్జ్తో వచ్చింది కాబట్టి ఈ చిన్న బిట్ ఒకటి మిగిలిపోయింది. సో ఇది చాలా అవసరం అనేది ఎమ్మెల్యే గారు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఈరోజు 15 కోట్లతో ఈ రోడ్ వైండింగ్ చేయబోతా ఉన్నాం. షార్ట్ పీరియడ్లో వీళ్ళని తొందరలో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్య ఉద్దేశం. ఒక రంగారెడ్డి జిల్లాలోని ఆర్ఎన్బిటి శాఖ తరఫున 600 కోట్ల పనులు గ్రౌండ్ చేయడం జరిగింది. దాంట్లో 400 కోట్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా 200 కోట్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. మన శంకర్పల్లిలో ఒకటి అట్లే మహేశ్వరం అట్లా తీసుకోవడం జరిగింది. ప్రజలకి రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో కూడా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారండి. అక్కడ చెప్పినట్టు సీఎం గారు పిలిచి అక్కడికి వెళ్ళారు. జెడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి గారి సమక్షంలో రోడ్డు పటిష్ట పనులు నిజంగా ఆర్థిక వ్యవస్థ ఇంత డిస్టర్బ్ అయినా కూడా కేసీఆర్ గారు నిన్న చెప్పినట్టు మనది మిగులు రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ప్రతి అభివృద్ధి పథకాలన్నీ కంటిన్యూ చేద్దామని చెప్పి హైదరాబాద్ టు గండిపేట ఈ రోడ్లో ఒక బాటిల్ లెక్క ఉండే ఇది ఒక్కటి 6 లైన్లు చేసేస్తే పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఎందుకంటే సిటీ మొత్తం ఇటే వస్తుంది, ఇటే డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రిక్రియేషన్ జోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎప్పుడూ రిక్వెస్ట్ చేశారు. తర్వాత మన సీఎం గారు చెప్పినట్టు నిజంగా చాలా ఫ్లైఓవర్స్, చాలా కనెక్టింగ్ రోడ్స్ చిన్నవి ఉన్నాయి. ఈఎన్సీ గారు మొన్న కేటీఆర్ గారి సమక్షంలో చెప్పారు 120 రోడ్లు చిన్న లింక్ రోడ్స్ అని కలిపితే హైదరాబాద్ ట్రాఫిక్ కంజెషన్ తగ్గాలన్న డైరెక్షన్లో రాబోయే 1 year ఆ 120 ఎక్స్ట్రా రోడ్స్ చేస్తారు. కాబట్టి నిజంగా మ్యాక్సిమం 2-3 yearsలో హైదరాబాద్ని మొత్తం రూపురేఖలు మారుతాయని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆ డైరెక్షన్ ముందుకు పోతున్నాం. ఈ కోవిడ్ ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ముందుకు తీసుకోబోతుంది కాబట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఆకుపచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఫిర్జాదిగూడ పరిధిలో మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టంగా పనిచేస్తోందన్నారు. రాచకొండ కమిషనరేట్ నూతన కార్యాలయం కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ హరితహారం విజయవంతానికి పోలీసులు కూడా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ జాన్ శాంసన్, సిపి మహేష్ భగవత్, అదనపు సిపి సుధీర్ బాబు, డీసీపీ రక్షిత, కె మూర్తి, మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ పాల్గొన్నారు. చాలా ధన్యవాదాలన్నా. ఫస్ట్ మీకు శుభవార్త విన్నాకనే మేము ఇది సభ జరుపుకోవాలి. ఈ రోజే అక్కడ మా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారితో ఇప్పుడే మాట్లాడొచ్చినా. అక్కడి నుంచి మీకు శుభవార్త చెబుదామని వచ్చినా. తప్పకుండా ఈ రోజు సాయంత్రం లోపు మా కలెక్టర్ గారు మీకు హెచ్ఎండిఏకు లెటర్ ఇస్తారు. మీ ల్యాండ్, ఎందుకంటే మీరు ఈ ల్యాండ్ ఇచ్చేపట్టుకనే 56 ఎకరాలు ఇచ్చేపట్టుకనే మీకు 60 ఎకరాలు మీకు డెవలప్ చేసి ప్రతి ఒక్క ఎకరకు 1000 గజాల చొప్పున మీకు అన్ని రకాలు కూడా దీనికంటే కూడా మోడర్న్ గా లేటెస్ట్ గా మన ఉప్పల్ భగత్ ఎట్లయితే చేసినామో ఆ మాదిరిగా మీకు చేసి ఇచ్చే బాధ్యత మాది. దానికి తోడు ఈ రోజు సాయంత్రం వరకు మీకు లెటర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీ కలెక్టర్ ఆఫీస్ లో రెడీ ఉంది లెటరు. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయి తీసుకున్నా సరే మా కలెక్టర్ గారు ఇచ్చేస్తారు. దానికి తోడు ఇంకొక విషయం కూడా చెప్పిన ఈరోజు మా మున్సిపల్ ఐటీ మినిస్టర్ గారికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ హరితహారం కార్యక్రమం సఫలీకృతం చేయడంలో రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులో వివిధ శాఖల్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ సీజన్లో ఈ సంవత్సరం మనం ఆర్గనైజ్ చేసినటువంటి హరితహార కార్యక్రమం సక్సెస్ చేయడానికి తెలంగాణ పోలీస్ శాఖ ముందున్నది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ అమాత్యులు గారి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపాలిటీ ఏరియాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల్యాండ్ లో ఈ ట్రీ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ చక్కగా అందంగా ఈ కమిషనరేట్ ల్యాండ్ అంతా కూడా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ హరితహారం కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది.
పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ సమస్య పరిష్కారం దృష్ట్యా రేడియల్ రోడ్ క్యారిడార్ నంబర్ 16 పనులు చేపట్టడం జరిగిందని, త్వరలో రోడ్డు పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం నుండి చందానగర్ జీఎస్ఎం మాల్ వరకు 2.5 కిలోమీటర్ల మేర 150 ఫీట్ల వెడల్పుతో నిర్మించిన రేడియల్ రోడ్డు క్యారిడార్ నంబర్ 16 పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల ఇరువైపులా భారీ కేడింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి విడతలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం నుండి చందానగర్ రైల్వే స్టేషన్ వరకు పనులు దాదాపు పూర్తయినట్లేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్, హెచ్ఆర్టీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఒకటి రూమ్ అక్కడ కూడా ఇదంతా బీటీ పంపించేస్తాం, లేకుంటే ఏదో ఒకటి అంతా బీటీ పంపిస్తాం. అవును సార్, మొత్తం బీటీ చేపిస్తాను, మట్టి వదిలిపించేది చెప్పేద్దాం మెయింటెనెన్స్. మీరు వెళ్ళండి, రేపు మీకే కదా చేసుకోవాలంటే కూడా కొన్ని వందల లారీలు చేసుకోలేదు. కలిపి ఎన్ని ఉన్నాయి 43 ఇంట్లో 44 గుడిసెలు సంవత్సరాలు అడ్వాన్స్ పొజిషన్ అంటే ఈ ఎంపీ సర్టిఫికేట్ ఏటీఐ జీఎన్ఆర్ఎం ఉన్నాయా? జీఎన్ఆర్ఎం ఉంది. వాళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది మీరు చూడాలి. వాళ్ళు మనకు సంబంధించినది కాదు. నేషనల్ హైవే వేస్తుంటే ఆ గుజరాత్ తీసుకొచ్చి నాయన నరసింహారెడ్డి గారు ఒక లెటర్ ఇస్తే పెట్టి రోడ్డు మీద ఒకప్పుడు అంతే తప్పించి పటాచారు అంటే అక్కడ ఇల్లు ఉన్నాయి. పటాచారు కాదన్న, నారాయణఖేడ్లో బాండెడ్ లేబర్ కింద ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆడియో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పలు చోట్ల చెట్లు నాటారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రైతు వేదిక భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాపురం నుంచి దామచెర్ల R&D రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూములు కోల్పోయిన వారికి RR ప్యాకేజీ కింద ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. లాభసాటిగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యల్లో భాగంగా రైతుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ ప్రధానంగా ధర విషయంలో రైతు దెబ్బతింటూ ఉన్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వ్యవసాయం లాభసాటి కావడం లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. గిట్టుబాటు ధర రావాలంటే రైతు సరైన పద్ధతిలో అవగాహన చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించడం, మార్కెట్ అవసరాలకు అనుకూలమైన పంటలు పండించడం, ఎక్కడ ధర ఎట్లా ఉందో తెలుసుకొని మార్కెట్ చేసుకునే శక్తి రైతుకి ఇవ్వడం, ఇవన్నీ జరగాలంటే రైతులకు సమన్వయం చేసుకుని రైతులు సంఘటితపరచడానికి ప్రభుత్వం యొక్క ప్రయత్నం మొదలుపెట్టింది. రైతు బంధు సమితుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పి అదే సందర్భంలో రైతులు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఏదైతే క్లస్టర్ విధానంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణలో క్లస్టర్ వారీగా రైతు వేదికల నిర్మాణం చేసి ఆ రైతు వేదికలలో రైతులందరూ కూడా కూర్చొని వ్యవసాయ విస్తరణాధికారి ఎవరైతుందో తను కూడా రైతు వేదిక
భవనంలో కూర్చొని ఆ ప్రాంతంలో 5,000 ఎకరాలలో ఉన్న భూమి యొక్క పరిస్థితి ఏంది, ఏ పంటలు పండిస్తే రైతుకి ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా మార్కెట్ అయ్యే అవకాశం ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవడానికి రైతు వేదికలు నిర్మాణం చేయాలని, దాని ద్వారా నియంత్రిత సాగును కూడా. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కల్నల్ సంతోష్ కుమార్ కు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. డిఆర్డీఏ, ఐహెచ్హెచ్ఎల్, ఎన్ఆర్ఈజీఎస్ హౌసింగ్, 2BHK అండ్ R&B, PR రోడ్స్, మెడికల్ అండ్ హెల్త్, కోవిడ్, నేషనల్ హైవేస్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం 2BHK పనులపై జిల్లా కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త కలెక్టరేట్ వెనకాల డ్రైనేజీ వాటర్, వర్షం నీటి వలన పనులు ఆలస్యం జరుగుతుందని, వాటిని మళ్లించి వెంటనే నిర్మాణం పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. 8 మండలాల నుండి 29 మండలాలకు ఇసుక అందివ్వాలని, అందుకే పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని అన్నారు. మంజీరా నుండి జిల్లాలో 8 రీచర్లకు 6.5 క్యూసెక్కుల ఇసుక ఉందని పేర్కొన్నారు. నేను ఆ ఇన్స్పెక్షన్ చేయించింది కూడా 2019 ఎలక్షన్ల తర్వాత. మరి 18 డిసెంబర్ అంటున్నారు ఎట్లా మీరు? యువర్ డాక్యుమెంట్స్ క్యారీ రాంగ్ న్యూస్. ఇందులో వేరేది కూడా చూపిస్తే నీకు ఇప్పుడు నేను సుమారి గారు పంపించారు నాకు, దానికి కూడా వస్తాను. సర్వే చేయించిన ఎలక్షన్ల తర్వాత 3 లక్షలు దాటించినాము. కేంద్రం నుంచి సహాయం ఎక్కువ రావాలని అది సర్వే కూడా అనుకూలంగా చేసుకొని దాటించినాము. మాక్సిమం హెల్ప్ చేద్దాం తెలంగాణకి చేసినాక 50-50 ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయినాక దాని తర్వాత ఎస్టిమేట్ చేసి పంపియండి అని. ఇట్ హెస్ బీన్ మోర్ దెన్ 7 months now. EMC, your expenditure incurred was from state budget. ఇంత అమౌంట్ ఉన్నది, బ్యాలెన్స్ తెలంగాణ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నట్టున్నది. మరి ఇది ఈ వర్క్స్ కి ఈ ఫండ్ వాడినరా లేదా కేంద్రంకి వెళ్ళి వచ్చిన ఫండ్ వాడినరా, దీని మీద క్లారిటీ లేదు. మీరేమో కేంద్రంకి వెళ్ళి వచ్చిందని మాకు ఇస్తున్నారు, మీటింగ్ ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్కి ఏమో లోన్ తీసుకొని కట్టినామని డిపార్ట్మెంట్లో చెప్తున్నారు మీరు. సో ఈ 230 కోట్లు దీనికి వాడినరా, అయితే ఇవేం చేసి, ఇవి వాడినరా, ఇవేం చేసి, దీని మీద మీరు స్పష్టమైన ఆన్సర్ రావాలి. there is no point conducting this meeting like this. You are lying to the people of Nizamabad. If you are going to lie, there is no point me wasting time here. This is your information. Is this not your information? And then why are you lying here? అబద్ధం ఎందుకు చెప్తున్నారు మీరు జిల్లాకి? సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన రూబీ ఆసుపత్రిని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఆవరణలో వారు చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ జయమ్మ, కమిషనర్ స్పందన, వైస్ చైర్మన్ చింతా గోపాల్, నాయకులు చిన్న, ఆసుపత్రి సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పుష్కర వనంలో భద్రాచలంలోని కూనవరం రోడ్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంటలకు రైతు వేదికల నుండే సూచనలు వెళ్లే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. త్వరలో భవన నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు బాసటగా నిలుస్తుందని మంత్రి హరీష్ రావు రైతులకు తెలిపారు. విత్తనాలకు గాని, ఎరువులకు గాని, కలుపు మందుకు గాని, కలుపు తీయడానికి గాని, దుక్కి మందుకు గాని రైతుకు మేలుగా ఉండాలి, ఆసరగా ఉండాలని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 1,33,77,000 ఎకరాలకు డబ్బులు ఇచ్చాం. ఇంకేమన్నా అడపా అక్కడిక్కడ మిగిలిపోతే ఏదైనా పైసలు 2 పైసలు ఉంటే వాళ్ళకు కూడా వెతికి అకౌంట్ నంబర్లు పట్టుకొని వాళ్ళ అకౌంట్లలో వేయమని చెప్పిండు కేసీఆర్. బీమా చేయాలి, ప్రతి రైతు కూడా మంచి పండిన పంటకు ధర పొందే విధంగా ఇవాళ నియంత్రిత వ్యవసాయ సాగును కూడా ప్రవేశపెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. రైతు ఒక శక్తిగా మారాలని చెప్పి ఇవాళ ఇంత బ్రహ్మాండంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైంది, 70 ఏళ్లు దాటింది, కానీ
ఇప్పటికీ రైతులు మాత్రం ఒక శక్తిగా మారలేదు. రైతులు కనీసం మాట్లాడుకోవడానికి ఒక అడ్రస్ లేదు, ఒక స్థలం లేదు. ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్లకు సంఘం ఉంది, అమాలోలకు సంఘం ఉంది, ఈజీఎస్ వర్కర్లకు సంఘం ఉంది, ఉద్యోగులకు సంఘం ఉంది, లీడర్లకు సంఘం ఉన్నది, ఎంపీటీసీల ఫోరం, సర్పంచ్ల ఫోరం. రైతుకు ఫోరం ఎక్కడ? రైతుకే ఫోరం లేదు. ఆ రైతును ఒక ఫోరంగా మార్చాలి. రైతు కూడా రేపు తన కాళ్ళ మీద తాను నిలబడి నిర్ణయాత్మక శక్తిగా మలచాలన్నదే మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ ఆ ప్రయత్నంలో భాగమే ఈ రైతు వేదిక నిర్మాణం. ఇవాళ పెద్ద కంచర్లలో ఈ రైతు వేదికకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. మరి మొట్టమొదలు కొబ్బరికాయ కొట్టినాం కనుక మా మైపాల్ రెడ్డి గారు మొట్టమొదలు దీన్ని ప్రారంభింపజేయాలి. ఇది ఫస్ట్ పూర్తి కావాలి. 40 రోజుల 45 రోజుల్లో చేసి రాష్ట్రంలోనే తొలి రైతు వేదిక పెద్ద కంజర్లలో ప్రారంభం కావాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని, మా పివి రావు గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఈరోజు అందోల్ నారాయణ ఖేడ్ దాకా వెళ్లాల్సి ఉంది కనుక చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాం. హరితహారంలో కూడా బాగా చేయాలని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే హరితహారంలో సర్పంచులు, ఎంపీటీసీలు మొక్కలు పెట్టడం ఎంత ముఖ్యమో సంరక్షించడం అంత ముఖ్యం. ఇది ఒక మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా బాధ్యతాయుతంగా ప్రతి వ్యక్తి కూడా హరితహారంలో పాల్గొనాలి, ప్రజలు కూడా పాల్గొనాలి. ఇదేదో అధికారుల కార్యక్రమం, ఇది ప్రజాప్రతినిధుల కార్యక్రమం కాదు, ఇది సమస్త మానవాళి యొక్క కార్యక్రమం, ప్రతి ఒక్కరి కార్యక్రమం. ప్రతి భవిష్యత్ ఇలా ఎంత సంపద ఉన్నా మరి చక్కటి గాలి, పర్యావరణం, ఆరోగ్యం లేనటువంటి సంపద వ్యర్థమైనటువంటిది. మనిషికి మనం ఏదైనా సంపాదించగలుగుతాం కానీ పోయిన ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం, పోయినటువంటి అడవులను మనం తిరిగి తెచ్చుకోలేం. టెంపరేచర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి. ఈ మధ్యలో సైంటిస్టులు చెప్తున్నారు, ఇదే పద్ధతిలో భారతదేశంలో అడవులను కాపాడకపోతే, పర్యావరణాన్ని మెరుగుపరచకపోతే రాబోయే 5-6 సంవత్సరాల్లో 3 డిగ్రీలు 4 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పోయిన ఎండాకాలంలో మనం చూసినాం 44-45 పోయినాం. ఇంకా 4 పెరిగితే 50లో పడతాం. 50లో పడితే ఉంటుందా? మనం కూడా దుబాయ్ లెక్క, గల్ఫ్ దేశాల లెక్క అయిపోతాం. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్ ఎంఆర్ఓ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎంసి ఉమాప్రకాష్, ఏఏహెచ్ఓ హేమలత, హిమాయత్ నగర్ తహసీల్దార్ లలిత, రామ్నగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరితహారంలో మొదటి రోజు 25th జూన్ నాడు ఈనాడు ఈ హరితహారం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్గ గవర్నర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా నర్సాపూర్లో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ ఈ హరితహారాన్ని ప్రారంభిస్తున్నారు. మన ముసవాళ్ళు మనం కూడా దాంట్లో కొనసాగించడానికి పనిచేస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ మేము డివిజన్ల వారిగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ముందే ప్రజలకు చెప్పడం జరిగింది. చాలా చోట్ల స్వచ్ఛంద సంస్థలను, బస్తీ వాసులను, స్పోర్ట్స్ అసోసియేషన్ను, కుల సంఘాలను అందరినీ ఇన్వాల్వ్ చేసేసి ప్రతి ఒక్కరూ ఈ మొక్క మరి రామ్నగర్ డివిజన్లో హరితహారం, తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, అట్లనే డిఎంసి ఉమాప్రకాష్ గారు, మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీమతి లలిత గారు, ఏఎంఓహెచ్ హేమలత గారు, మా అధ్యక్షుడు మల్లేష్, అట్లనే వార్డు మెంబర్స్, డివిజన్ కమిటీ అందరు నాయకులు కూడా రావడం. మరి మేము డివిజన్ కమిటీ పెట్టుకొని ఒక టెంప్లెట్ కూడా ఇష్యూ చేసినాం. ఏ డివిజన్లో ప్రతి అపార్ట్మెంట్ అంటే ప్రతి ఫ్లాట్కి కూడా 5 నుంచి 6 మొక్కలు, అట్లనే బస్తీలో ఉన్న దాదాపు 9,000 గడపలు మా డివిజన్లో ఉన్నాయి. 9,000 గడపలకు కూడా మరి 5 మొక్కలు చొప్పున ఇచ్చినా కూడా దాదాపు 45,000 మొక్కలు మా దాంట్లో నాటడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీఆర్ ప్రావిన్స్ గ్రాండియా వెంచర్ బ్రోచర్ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి డోకా లేదని ధీమా. హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి, పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్. ఆకుపచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి. కారిడార్ నంబర్ 16 రేడియల్ రోడ్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. నిర్మాణ పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ సమావేశం. అభివృద్ధి పనులపై చర్చించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్.
నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.